శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం మిథున రాశి వారి జీవితంలో మరి ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయో, ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ 8, 9, 10 ఈ యొక్క 3 తేదీల్లో కూడా మీ యొక్క జీవితంలో మరింత అద్భుతంగా మారబోతుంది. ఈ యొక్క 4 రోజుల్లో తర్వాత నుంచి రానున్న 6 నెలలలో మీరు ఊహించినటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. అయినా సరే ఈ 4 రోజులు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయో మరి తెలుసుకుంటే గుండె జల్లుమంటుంది. అసలు అవేమిటో తెలుసుకునే లోపే వీరికి కొంచెం అయోమయమైన పరిస్థితులు కూడా ముందుకు కనపడుతూ ఉన్నాయి. ఈ గుండె జల్లుమనిపించేలా జరిగేటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయి? అసలు ఏమి జరగబోతుంది? అలాగే మిథున రాశి వారి అనేది మిథున రాశి అంటే మిథునం అంటే వాళ్ళకి వ్యక్తులను అర్థం మరి ద్వంద్వ స్వభావం కలిగినటువంటి రాశి వారికి మనసులో ఒకే రకమైనటువంటి సమయంలో 2 వైపులా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరిని చాలా చురుకైనటువంటి ఆలోచనాపరులుగా ఆలోచనాపరులుగా మాటల్లో వేగం కల కలవారిగా కొత్త ధనాన్ని ఆకర్షితులుగా నిలబెడుతూ ఉంటారు. మనం మిథున రాశి వారి గురించి తెలుసుకునే ముందు మిథున రాశిలో పుట్టిన వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వారు మాత్రమే మరి ఈ యొక్క పాదాల్లో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి వారు చక్రంలో మరి 3వ రాశి. మరి ఇది శాస్త్ర విజ్ఞానం ప్రకారం ఇది మిథున రాశి వారి యొక్క జీవిత జాతక రేఖ ఎప్పుడూ కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంది. వీరు మనసు ఒకే సమయంలో 2 విధాలుగా వేగం ఉన్న మరి తెలివితేటలు, ఐడియాలు, ఆలోచనలు, మరి కొత్తదనం, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మరి వీరికి మాటలలో మాయ, వీరి యొక్క మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎదుటి వారిని ఎవరైనా సరే స్నేహితులైన, బంధువులైనా బంధించే శక్తి వీరిలో ఉంటుంది. వీరి మాటల్లో ఉంటుందని చెప్పాలి. అనడానికి మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరు ఒకే సమయంలో చాలా విషయాలు ఆలోచించగలుగుతారు. కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక స్నేహ సంబంధాలలో చూస్తే మిథున రాశి వారు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు పంచుకుంటారు. మరి కానీ కొన్ని స్నేహాలు నిజాయితీగా ఉండకపోవచ్చు. కానీ వీరి చాలా వరకు నిజాయితీగా ఎక్కువగా మరి చాలా నిక్కచ్చిగా చాలా జాగ్రత్తగా స్నేహం అనేది చేస్తుంటారు. వీరికి ఎక్కువగా జ్ఞానానికి సంబంధించిన దాంట్లో ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా నిలబడి ఉంటారు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా మరి బంధాలను ఆకర్షిస్తూ ఉంటారు. మరి ఏదైనా కూడా ముఖ్యంగా దిగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎత్తు పల్లాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా కొన్ని విషయాలలో వీరు చాలా ప్రత్యేకంగా ఉంటారు. అయినా సరే కూడా ఎప్పుడు మేము తగ్గిపోయాము, మా వల్ల ఇలాగ అయ్యిందని ఎప్పుడు బాధపడరు. మరి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉండే వాళ్ళకి వచ్చినటువంటి ముఖ్యంగా నచ్చిన వేలోనే పెడుతూ ఉంటారు. నచ్చినట్టుగానే ఉంటారు. కానీ ఎవరికి అసలు గుండె జల్లుమనేది ఒకసారి మంచి విషయం అనేది ఇందులో చెడు విషయం కూడా ఉంటుంది. ఈ 2 విషయాలు మీకు చెప్తాను. ఈ 2 విషయాలు కూడా మీకు ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉండేలాగా కూడా జరుగుతుంది. అసలు ముఖ్యంగా గుండె జల్లుమనే పరిధి అసలు ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి అంటే ముఖ్యంగా మిథున రాశి వారు మరి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఆర్థిక పరంగా చాలా కాలంగా ఇవ్వని డబ్బు ఆకస్మికంగా ఒక్కసారిగా మరి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు వీరు వదిలేసుకుంటారు. ఇక డబ్బు మనకు రాదు అని విషయంలో పూర్తిగా అయిపోయింది అని పూర్తిగా మన విషయాలకు పూర్తిగా పక్కకు వెళ్ళిపోతుంది అని అనుకుంటారు.
కానీ కొన్ని సందర్భాల్లో వీరికి పూర్తి స్థాయిలో ఆ యొక్క డబ్బు అనేది మరి చేతికి రావడం, ఆకస్మికంగా డబ్బు ప్రయత్నాలు, డబ్బు ప్రభావం వీరి యొక్క జీవితంలో మరి ఎంటర్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా కూడా లాటరీ కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, మరి ఊహించని చోటు నుంచి ఆర్థిక లాభం వీరికి దక్కుతుంది అనగా భూమి, ఆస్తి, బంగారం వంటి విలువైనటువంటి వస్తువులు మీకు లభించడం అనేది ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక ఆకస్మిక ధనం అనే మనం చెప్పుకోవాలి. ఇది అసలు వీరు కూడా ఊహించలేదన్నమాట. అంటే ఇది మనకి వస్తుందా అని అనుకున్నారు. కానీ అది ఊహించని విధంగా వచ్చే అవకాశం ఉందా అని కూడా అనుకున్నారు. అసలు ఎక్కువగా గమనించలేరు. అందువల్ల వీరికి పూర్తిగా మరి ఒక్కసారిగా ఇబ్బంది కలదు. కానీ మిథున రాశి వారు ఎంత కష్టజీవులంటే వీరి కష్టాన్ని నమ్ముకొని పైకి వస్తారు. ఒక్కసారిగా తెలివిగా ముందుకు ఉంటారు. ఒక్కసారిగా ఎదుటి వారిని ఆకర్షణీయంగా తెచ్చుకుంటారు. మరి ఒక్కసారిగా వీరుల వేళల్లో మరి పండితులు గనక ఉంటే మాత్రం వారు అసలు ఊహించని విధంగా మంచి స్థాయిలో నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా అదే విధంగా చూస్తే మరి పూర్తిగా మరి ఆ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక కొద్దిగా ఆకస్మికంగా పరిచయాలు కనపడుతున్నాయి. అవి మీకు కొద్దిగా కొంచెం ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. అవేంటంటే పాత పరిచయాలు లేదా పాత స్నేహితులు లేదా పాత బంధువులు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మిమ్మల్ని పూర్తిగా మరి ఆ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక సీక్రెట్ మీ యొక్క మనసులోనే దాచుకున్నటువంటి ఒక సీక్రెట్ వ్యక్తి ద్వారా బయటకు వచ్చి అది మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, మీ గుండె జల్లుమనేలా కూడా చేస్తుంది. దానివల్ల మీకు మరి మంచే జరగవచ్చు, చెడే జరగవచ్చు. కానీ ఆ విషయం బయటపడిన తర్వాత ఊహించని విధంగా మరి ముందుకు ముందు నడుచుకుంటారు. తర్వాత ఆనందపడతారు. ఇక భార్య లేదా భర్త ఇంటే పెళ్ళైన వారైతే, పెళ్లి కాని వారైతే కొంత అందరూ కూడా ఉంటారు. ఆ రాశి ఇలా కాకపోతే పెళ్ళైన వారు ఏంటంటే వారి యొక్క గుండెల్లో వారి యొక్క మాటలు వారి భర్త వల్ల గాని, లేదా వారి భార్య వల్ల గాని వారికి ఒక క్షణంలో మరి గుండె గాయమైనటువంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. కానీ అవన్నీ కూడా మరి 4 రోజులు ఈ యొక్క 4 రోజులు మరి సమసిపోయిన సమసిపోయిన మళ్ళా అద్భుతమైనటువంటి సంఘటన జరిగి వీరి యొక్క జీవితంలో మళ్ళీ ఒక కీలకమైనటువంటి ఒక పూర్తిగా ఒక విధమైనటువంటి కొన్ని సమసిపోయిన పనులు, కొన్ని విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో మరికొందరికి కొన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటే, మరికొందరికి మాత్రం ఊహించినటువంటి రహస్యాలు బయటపడడం, మరి చేయని తప్పులు కూడా అనుభవించడం, కొన్ని విధాలుగా మరి రకరకాలైనటువంటి మాటలు అనుభవించడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మిథున రాశి వారి జీవితంలో ఈ యొక్క 4 రోజులు కూడా, ఈ యొక్క 3 రోజులు కూడా ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన రోజులుగా చెప్పాలి. ఇది పెళ్ళైన వారికి, భార్యాభర్తల మధ్య కొంతమందికి కొన్ని సమస్యలు మారిపోయి సెటిల్మెంట్ జరుగుతూ ఉంటే, మరికొందరికి మాత్రం ఇవి సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు జరిగే పరిస్థితులన్నీ కూడా తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అని నేను చెప్పింది. ఎందుకంటే, ఈ పరిస్థితులన్నీ కూడా మీ జీవితంలో జరగడం అనేది చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో కొన్ని సమస్యలకు మూల కారణంగా ఉండడంతో పాటు, మరికొన్ని విధాలుగా చూస్తే ఇది మీ జీవితంలో చాలా వరకు సంతోషకరమైనటువంటి విషయాలను తేవడం, మీ యొక్క భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, కొన్ని సెటిల్మెంట్‌లు తీసుకురావడం చాలా మంచిది. కానీ మరికొంతమందికి ఊహించని విధంగా కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు రావడం అనేది కాస్త డిసప్పాయింటింగ్‌గా ఉండేటువంటి అంశంగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో మరి ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి పనులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈరోజు మీరు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటారని, మీకు ఆ శివయ్య అనుగ్రహం నిండుగా మీపై, మీ కుటుంబంపై ఉండి, మీరు చేసే పనులలో, అనుకున్న పనులలో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి మరొక వీడియోతో అయితే తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మరి ధన్యవాదాలు. స్వస్తి.